ఓం నమో మాతా మదర్ దేరసాయ నమః. మన ఒళ్ళు మంచి ఉంటే అందరూ బంధువులే, మన ఒళ్ళు చెడిపోతే ఎవ్వరూ కనిపించరు అంటూ మన ఆరోగ్యం గురించి ఒక మంచి పాటను పాడుతున్నాను. మహానుభావులారా, మీకు మాతా మదర్ తెరెసా మీద భక్తి ఉంటే, నిరుపేదల మీద కరుణ ఉంటే దయచేసి మన వీడియోను మన వాళ్ళందరికీ పంపించి లైక్, షేర్, కమెంట్స్, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీకు పుణ్యం ఉంటుంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక పాటను చదువుతాను, దయచేసి వినండి. మన ఒళ్ళు మంచిగుంటే అందరూ బంధువులే, మన ఒళ్ళు చెడిపోతే ఎవ్వరూ కనిపించరు. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, మన ఆరోగ్యమే మనకు మహాభాగ్యం అంటారు. మన ఒళ్ళు చెడిపోతే భార్య పిల్లలు కారు, బంధువులు ఎవ్వరు కారు. అంటూ రోగం ఉన్నదంటూ మన దగ్గరికి ఎవ్వరూ రానేరారు. మన ఒళ్ళే మనకు తల్లవుతుంది, మన ఒళ్ళే మనకు ఇల్లవుతుంది, కన్న తల్లవుతుంది. అన్ని గుళ్ళల్లో మంచి గుడి మన ఒళ్ళే అవునండి. మన ఒళ్ళు మన ఊపిరిని మన ప్రాణాన్ని కాపాడుతుందండి. మన ఒళ్ళు మంచిగుంటే గుళ్ళు గోపురాలెన్నో తిరిగి రావచ్చండి. ఒళ్ళు చెడిపోయిందంటే చివరికి మన కడప కూడా దాటనే లేమండి. మన నోటి నుండి కడుపుకెళ్ళే తిండి వల్లనే ఒళ్ళు చెడిపోవచ్చండి. మన నోటి నుండి బయటికెళ్ళే మాట వల్లనే మనకు మనసు కష్టం రావచ్చండి. మన ఒళ్ళు చెడిపోవచ్చండి. అందుకే మన ఒళ్ళు మంచిగా ఉండాలనుకుంటే మన నోటిని మంచిగా ఉపయోగించాలండి. మన ఒళ్ళు చెడిపోతే అంటు వ్యాధి ఉన్నదంటూ దగ్గరికెవరు రానే రారు, ఒంటరి వాణ్ణి చేస్తారు. మన ఒళ్ళు మంచిగా ఉంటే ప్రపంచాన్నే మనము తిరిగి రావచ్చండి. మన ఒళ్ళు చెడిపోతే పడుకున్న పడక నుండి లేవనే లేమండి. మన ఒళ్ళు చెడిపోతే మనమే మన ఇంటిని, మన ఒళ్ళు చెడిపోతే మనమే మన ఒంటిని అసహ్యించుకుంటాము. మరి మందెవ్వరు మన వద్దకు వచ్చి సేవలు చేస్తారండి. మన ఒళ్ళు బాగా చెడిపోయిందంటే ప్రాణమున్న పీనిగల మంది మనల చూస్తారు. మన ఆరోగ్యం బాగుంటే మన ఒళ్ళే మనకు దేవుని గుడి అవునండి, కన్న తల్లి అవునండి. మన ఒళ్ళు మంచిగా ఉంటే మన బ్రతికే స్వర్గమండి. మన ఒళ్ళు చెడిపోతే మన బ్రతికే నరకమండి. అందుకే ఈ నిజాన్ని తెలుసుకొని ఆరోగ్యమే మా భాగ్యం అనుకుంటూ మన ఒంటిని మంచిగా కాపాడుకుంటూ మంచి మనిషిగా బ్రతుకుతూ మందికి సేవలు చేస్తే మనకెంతో పుణ్యమండి, మన జన్మే ధన్యమండి. మహానుభావులరా, మీకు శుభమౌనుగాక. ఇక సెలవు. ఓ
ఓం నమో మాతా మదర్ దేరసాయ నమః.